హాయ్ ఫ్రెండ్స్, మీ ఇంట్లో సాలిపురుగుల బూజు ఎక్కువ ఉందా? ఎక్కడ పడితే అక్కడ బూజు ఎక్కువ ఉందా? ఎన్నిసార్లు తీస్తానో మళ్ళీ వస్తూనే ఉండదా? ఇటువంటి ప్రాబ్లం అన్నిటికీ నేను సొల్యూషన్ చెప్తానండి. 2 టిప్స్ చెప్తానండి. 100% సొల్యూషన్. మీ ప్రాబ్లం అంతా సాల్వ్ అయిపోద్ది. ₹1 ఖర్చు లేకుండా మీ ఇంట్లో పురుగులన్నీ చనిపోతాయండి. ఫస్ట్ చూడండి, నార్మల్గా మనం ఏం చేస్తామంటే బూజుని ఈ విధంగా మనం తీస్తూ ఉంటాం. ఈ విధంగా తీస్తే ఏమవుతాయంటే నార్మల్గా మళ్ళీ వాళ్ళ పెడుతూనే ఉంటే బూజు వస్తూనే ఉంటుంది. ఎన్నిసార్లు మీరు తీసినా కూడా ఇలా చేయగాకండి. మీరు ఇలా చేస్తూ ఉంటే మీకు మళ్ళీ వస్తూనే ఉంటుంది. నేను చాలాసార్లు ట్రై చేస్తాను. లిక్విడ్ ఏమైనా ఉందేమో, లిక్విడ్ ఏం లేదండి. మనం ₹1 ఖర్చు లేకుండా మనం ఈజీగా మన ఇంట్లోనే దొరికి వస్తుంది చేయొచ్చు. 2 టిప్స్ చెప్తానండి, 2 ఐడియాస్ ఈజీగా మీరు వర్కౌట్ అవుతుంది. ఫస్ట్ బూజు కర్ర తీసుకోండి మీ ఇంట్లో. ఫస్ట్ టిప్స్ ఓకేనా. బూజు కర్రతో ఒకటి చేద్దాం మనం. ఇంకోటి చూడండి, మనకు కావాల్సిన పొరకట్ట అండి. ఇది డెఫినెట్గా ఇది 100% బాగా వర్కౌట్ అవుతుంది. పొరకొంటి తీసుకోండి మీ ఇంట్లో. ఈ 2 వస్తువులతో మనం ఈజీగా మనం బూజు పురుగులు లేకుండా చేద్దాం ఇంట్లో. ఫస్ట్ టిప్ అండి, ఫస్ట్ మీరు బూజు పురుగుని స్లాబ్ మీద చూసిన తర్వాత బూజు కర్రతో చూడండి. ఈ విధంగా మీరు కరెక్ట్గా అదిమి పెట్టి చంపేయండి. ఈ విధంగా కొంచెం రఫ్ చేయండి, ఈజీగా చనిపోతుంది. చూపిస్తా చూడండి. ఈ విధంగా మనం చనిపోయింది ఇక్కడ బూజు పురుగు. కొంచెం మనం బూజు కట్టి ఇది అవుతుంది, పర్లేదు, మళ్ళీ ఇది చేసుకోవచ్చు. చూడండి, పైన బూజు ఉంది కదా, ఈ విధంగా పెట్టి అది మీ బాగా దాన్ని నలపండి. నలిపితే ఈజీగా చనిపోతుంది. మనం బూజుని తీయకూడదు. ఫస్ట్ పురుగుని చంపేయాలా. ఆ పురుగుని చంపేస్తే ఆ సాలిడ్ని మళ్ళీ డెఫినెట్ గుడ్లని కానీ పిల్లలు కానీ పెట్టదండి. ఈ విధంగా మీరు ఏం చేస్తారంటే బూజు పైన స్లాబ్ మీద ఈ విధంగా చంపేయండి. డైరెక్ట్గా పెట్టి అది మేసి కొంచెం నలిపి చంపేయండి. రెండవ చిట్కా చూడండి, ఫస్ట్ మీరు పొరకట్టతో చూడండి, పురుగుని చంపేయండి. డైరెక్ట్గా బూజు ఏం తీయద్దు, ఫస్ట్ పురుగుని చంపేయాలి. ఆ తర్వాత బూజు తీసుకోండి. ఎక్కడ పురుగుని చూడండి, మూల ఉంది కదా, ఆ విధంగా చంపేయండి. బాగా నలిపి దాన్ని కొట్టి చంపేసి పురుగు సమస్య ఉండదండి 100%. ఎక్కువ మనకు ప్రాబ్లం ఏంటంటే ఈ మూలల్లో ఎక్కడ పడితే అక్కడ ఈ పొరకట్టని ఎక్కువ మనకు చంపగలుగుతాం. బూజు కట్టితేనే సరే అన్ని గాడి చంపేయచ్చు ఈజీగా. ఈ పురుగు ఉంటేనే మనకు బూజు పెట్టేదానికి కారణం గుడ్లు ఎన్ని పిల్లలు ఎన్ని వస్తూ ఉంటాయి. ఓకే, మీరు ఏం చేస్తారంటే అప్పుడప్పుడు తీస్తారు కదా బూజు తీయకుండా ఫస్ట్ పురుగుని చంపేయండి. ఆ తర్వాత బూజు తీసేయండి. ఈ విధంగా 2-3 సార్లు మీరు చేశారనుకో చాలండి. మీ ఇంట్లో ఒక్క బూజు పురుగు ఉండదు, బూజు పెట్టే సమస్య ఉండదు, బూజు తీసే పని కూడా ఉండదు. ఓకేనా, పురుగు ఉంటేనే కదా బూజు వచ్చేది. ఆ పురుగునే మనం చంపేస్తే ఇంకా వస్తుంది. ఓకే, ఎటువంటి స్ప్రే ₹1 ఖర్చు లేకుండా మీరు ఈజీగా మన ఇంట్లో దొరికే వస్తువులతో ఈ విధంగా మీరు ఈ బూజు పురుగుల్ని ఈ విధంగా చంపేయచ్చు. ఓకేనా, స్లాబ్ మీద అయితే మీరు బూజు కట్టి తీసుకోండి. గోడల మీద అయితే ఈ విధంగా మీరు పొరకట్టి తీసుకొని ఈ విధంగా ఎక్కడ పడితే మూలల్లో కానీ ఎక్కడైనా సరే ఈ విధంగా ఫస్ట్ పురుగుని చంపేసిన తర్వాత మళ్ళీ ఆ తర్వాత బూజు తీసుకోండి ఈజీగా. ఓకేనా, ఈ విధంగా మీరు 2-3 సార్లు చేస్తే చాలు. మీ ఇంట్లో ఎప్పుడు కూడా బూజు ఉండదు, పురుగు ఉండదు, బూజు ఉండదు. ఓకేనా, 100% వర్కౌట్ అవుతుంది. లైవ్ డెమో మీకు చేసి చూపిస్తాను. ₹1 ఖర్చు లేకుండా ట్రై చేయండి. ఓకేనా, ఈ చాలా రోజుల నుంచి నేను ఈ బూజు పురుగుని ఎలా చంపాలా, ఎలా చేయాలని ఆలోచిస్తుంటే ఐడియా తట్టింది. ఇప్పుడు వీడియో చేస్తాను మీకోసం నేను. మీ ఇంట్లో ఎక్కువ బల్లులు, బొద్దింకలు, చీములు అలాంటివి ఎక్కువ ఉంటే ఎలా చంపాలి, ఎలా తరం కొట్టాలి ఆ వీడియోస్ కూడా చేశానండి. ఆ ఛానల్ చెక్ చేసుకుని ఇలా డిస్క్రిప్షన్ చేస్తాను, అక్కడ ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్, ఇలా యూస్ఫుల్ వీడియోస్ మీకు చేస్తుంటే నా వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. బై ఫ్రెండ్, మీ క్రియేటివ్ చేయాలని.